బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఏంటంటే బ్లాగ్ వచ్చేసి మన GT 650కి అయితే క్రాష్ గార్డ్ ఆర్డర్ చేసిన నేను ఫ్లిప్కార్ట్లో. బిజిన్ అని న్యూ మోడల్ కంపెనీ, అది చూపిస్తాను మీకు. బిజిన్ అని ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కంపెనీ. ఈ బ్రాండ్ నేను తెప్పించిన అనమాట, మీకు చూపిస్తా. ఈరోజు అయితే అవి ఇన్స్టాల్ చేసి లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఓకే, ఇది రెండు దిక్కులు వస్తుంది. ఇది వన్ సైడ్, ఇది ఇక్కడ సైడ్ది. అండ్ మనకి ఇన్స్టాల్ చేస్తే లుక్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మనకి కింద పడ్డప్పుడు కూడా ఇది నేను మోటో టార్క్ తెప్పించుకుందాం అనుకున్నా, అది కొంచెం చిన్నగా ఉంది. ఇది జర పెద్దగా ఉంది. అది 4500 ఉంది, ఇది 500 ఎక్కువ. కాకపోతే బెటర్ క్వాలిటీ. ఇది మనకి కింద పడ్డా కానీ చేసినా కానీ బండికి డ్యామేజ్ కాదు. ఓకే, ఇది ఇన్స్టాల్ చేద్దాం. మనం ఇన్స్టాల్ చేయాలంటే మనం ఇవి ఫస్ట్ ఇప్పేయాలి. ఇవి నాకు కంపెనీలో ఇప్పించినవి. ఇవి 2000 పడ్డవి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లోనే 2000 పడ్డాయి. అవి రిమూవ్ చేసేయాలి. ఓకే, అవి రిమూవ్ చేసినాక ఇవి ఇన్స్టాల్ చేసినాక మీకు వీడియో చూపిస్తా. ఎలా ఇన్స్టాల్ చేసినాక మీకు ఎలా ఉంటుందో క్వాలిటీ పరంగా కానీ మీకు చెప్తాను. మీకు ఒకసారి క్రాష్ టెస్ట్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, నేను దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్కి అయితే వచ్చిన. ఎందుకంటే అక్కడ రిమూవ్ చేయడానికి మా దగ్గర మిషన్ లేవు కాబట్టి. ఇక్కడైతే నేను రాయల్ ఎన్ఫీల్డ్లో ఇప్పించిన ఆల్రెడీ చెప్పాను కదా, అవి రిమూవ్ చేపిస్తున్నా. అండ్ ఇవి రిమూవ్ చేయించి అవి ఇన్స్టాల్ చేపిస్తా. ఓకే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను. ఓకే, ఇది మొత్తం ఇన్స్టాల్ చేసినాక మీకు లుక్ ఎలా ఉంటుందో చూపిస్తా. అండ్ క్రాష్ టెస్ట్ కూడా చూపిస్తా. బండి అనేది క్రాష్ చేసి పండబెట్టి చూపిస్తాను నేను. లాస్ట్లో ఉంటుంది వీడియో. ఓకే, ఇక్కడ మామూలు ప్యాకెట్ చెప్తారు కదా, ఆడ తీసుకుంటారు రోడ్డు. చెప్పండి. కింద కరెక్ట్ సెట్ అయింది కదా, కింద ఓకే అని పైన బుష్ వేసి కరెక్ట్గా పైన వాటర్ ఉన్నట్టుంది తీసినావా. ఓకే, ఫైనలీ అక్కడ ప్లేస్ అయితే బాగాలేదన్నమాట క్రాష్ టెస్ట్ ఇలా పనబెట్టి చేయడానికి. ఇక్కడైతే మేము వచ్చినాము, ఇక్కడ మాకు తెలిసిన ప్లేస్కి. అండ్ మేము ఆల్రెడీ ఏమేమి డ్యామేజ్ అవుతుందో మనకు పడ్డప్పుడు ఈ క్రాష్ గార్డ్ వల్ల ఏం ఉపయోగమో మనం చూసుకోవచ్చు. అండ్ మనకి ఎగ్జాస్ట్ కూడా అంత డ్యామేజ్ కాదు, అవుతుంది అనుకుంటున్నా, 30% అవుతుంది. అండ్ మన ట్యాంక్ సేవ్ అయిపోతుంది. ఇంజన్ కూడా ప్రొటెక్షనే. ఇంజన్ కూడా చాలా డ్యామేజ్ కాదు ఇది.
బట్ బాగానే ఉంది. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది ఆన్లైన్లో తెప్పించుకోండి. అండ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా. బట్ కాకపోతే ఎవరు ఇంట్లో ట్రై చేయకండి. మేము ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నాం. అండ్ పానాలు సంపగాడు కూడా ఇప్పేసిండు అతను. సంపగాడు ఇప్పేసి 2 hours బాగా కష్టపడి చేశాడు అనమాట. అండ్ ఎవరు ఇంట్లో ట్రై చేయకండి. తెచ్చుకుంటే పక్క మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి. అండ్ మనం చూసుకోవచ్చు ఆ సైడ్ ఒక్కటే మనకి కింద పడ్డప్పుడు అండ్ ఓవర్ స్పీడ్లో పడితే మనకు తెలియదు కానీ బట్ 20, 50, 40లో పడితే గిట సేవ్ బండికి ఏం కాదు. అండ్ క్రాష్ గార్డ్ ఒకటి కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. బట్ మనం వేయించేదే డ్యామేజ్ కాకుండా క్రాష్ గార్డ్ మనకు ఉండాలని ప్రొటెక్షన్ లాగా. ఓకే, బట్ ఈరోజు అయితే వీడియో ఇదనమాట. ఎవరన్నా కొత్తగా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్రేజీ కంటెంట్స్ పెడతాను నేను. ఇంకా నెక్స్ట్ కోడ్ 6 ఉంది మన బైక్కి. అండ్ మీరు సపోర్ట్ చేయండి, ఏది చేయలేనప్ప నేను. మీరు సపోర్ట్ చేసి మీరు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది నాకు. అండ్ కంటెంట్స్ ఇంకా కొత్తవి చేస్తాను. అందుకే ఒక 2 months 3 months అయింది నేను వీడియోస్ చేయక. ఓకే, ఎవరైనా కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్. ఓకే, ఈరోజు అయితే వీడియో ఇది. బ్రాండ్ వర్త్ అంటే వర్తే, బెటర్ బ్రాండ్ బిజిన్. ఓకే, ఇది 5000 పడ్డది. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడదాం. ఓకే, ఎవరికైనా కావాలంటే తెచ్చుకోండి. సీ యూ.